ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు జన్మించారు. శ్రీరాముడు కారణ జన్ముడు. అదే రోజు సీతారామ కళ్యాణం జరుగుతుంది. రాముడి పట్టాభిషేకం చేస్తారు. ప్రతి ఊరు ప్రతి ఇంట సీతారామ కళ్యాణం వీక్షిస్తాము. ప్రతి ఊరిలో ప్రతి గుళ్ళో సీతారామ కళ్యాణం పందెల్లో వేసి చాలా బాగా చేస్తారు. రాముల వారి కళ్యాణం చూసిన అక్షంతులు ఇంటికి తెచ్చుకొని మన తల మీద వేసుకున్న చాలా మంచిది. ఇప్పుడైతే టీవీలో అందరూ వీక్షిస్తున్నారు. చాలా మంచిది రాముల వారి కళ్యాణం చూడడం. శ్రీరామనవమికి ప్రసాదంగా వడపప్పు పానకం చేసి ప్రసాదంగా స్వీకరిస్తాము. ఎందుకంటే ఆ పానకం వడపప్పు బాగా ఒంటికి చలువ చేస్తుంది. ఈరోజు నవమి రోజు చలువ పందిళ్ళు వేసి డ్రింకింగ్ వాటర్ ఇస్తుంటారు అందరికీ. అదేవిధంగా ఇసనకర్రలు కూడా దానం ఇస్తారు, ఈ వేడి తాపం నుండి రక్షించడానికి. ఈ శ్రీరామనవమి రోజు అందరిలాగే మేము కూడా స్వామివారికి పూజ చేసుకొని దేవుడికి ప్రసాదం సమర్పించి టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నాము. భద్రాచలంలో రాముల వారి కళ్యాణం భక్త రామదాసు సంకల్పించారు. ఆనాటి నుంచి ఈ రోజుటి వరకు శ్రీరామనవమి రోజు కళ్యాణం అనేది జరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరము. స్వామివారి కళ్యాణం అంతా కంప్లీట్ అయినాక ఈవినింగ్ అయితే చాలా పెద్ద వర్షమే పడింది. మరుసటి రోజు ఉదయం స్వామివారికి పట్టాభిషేకం చేసి సాయంత్రం పురవీధుల్లో స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చారు.